నజరుద్దీన్ ఆధ్వర్యంలో అందరము ఇక్కడ నుంచి బయలుదేరి 12వ క్లస్టరు మీటింగ్ దేవాంగుల కళ్యాణ భవన్లో జరుగుతున్నందున మేమందరము అక్కడికి బయలుదేరడం జరిగింది. 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 1983 నుంచి మహానాడు ఈ రోజు వరకు జయప్రదం చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలందరూ సంతోషంగా ఇది ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అని స్వర్గీయ నందమూరి రామారావు చెప్పినప్పటికీ అయినప్పటికీ ఈ రోజు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే చెప్పినాడో అయ్యే అడుగుజాడల్లో కార్యకర్తలు అడుగులు వేస్తూ ఈ రోజుకు ప్రతి మహానాడును జయప్రదం చేస్తున్నారు. కడపలో జరిగిన మహానాడును అద్భుతంగా ఇంతవరకు ఎప్పుడూ లేనట్టు విధంగా జయప్రదం చేయడం జరిగింది. ఈసారి దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా మహానాడు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఒక సంకల్పం చేశారు. దీన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా జయప్రదంగా కార్యకర్తలందరూ నిర్వహిస్తూ నాయకుల ఆధ్వర్యంలో అందరూ ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఈ ప్రాంగణానికి వెళ్ళాలా అని ఉత్సాహంగా అందరూ ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ రోజు పెట్టిన ఈ మహానాడు కార్యక్రమాన్ని ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ బాబు గారు కూడా మంచి ఉద్దేశంతో ఏదైతే మన పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఏవైతే కార్యక్రమాలు జరపాలని అవన్నీ మాట్లాడుకుంటూ, అంతేకాకుండా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు విధులు నిర్వహణలు కూడా దీంట్లో చర్చించడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వార్డు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు గారి నాయకత్వంలో ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి మహానాడు పండుగ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు ఒక పండుగ వాతావరణం మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. మహానాడు అంటే గతంలో ఏ తిరుపతిలోనో ఏ కడపలోనో రాజమండ్రిలోనో ఒంగోలులోనో జరుపుకునే వాళ్ళం. అయితే ఈరోజు మహానాడు పండుగ మా ప్రాంతాలకు మా ఊరికి మా మధ్యన జరుపుకునే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మహానాడు కార్యక్రమం అనేది క్షేత్రస్థాయిలో ప్రజలకు కార్యకర్తల అవసరాలను ఒక మేనిఫెస్టోగా తయారు చేసి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో భాగంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటారు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ప్రజల క్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉచిత బస్సు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇలాంటి కార్యక్రమాలు సూపర్ 6లో చెప్పేటువంటి కార్యక్రమాలు. సూపర్ 6లో చెప్పకుండా అమలు చేసిన కార్యక్రమాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఈరోజు రైతులకు ఇచ్చే సబ్సిడీలు కావచ్చు, ఆటో కార్మికులకు వాహన సేవలో భాగంగా ఎన్నో రకాల కార్యక్రమాలు అంటే సూపర్ 6లో చెప్పేది కూడా ఈరోజు చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కావున ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నుంటి రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మనం నిలుపుకోవాలని ప్రొద్దుటూరులో పెద్దలు వరదాడి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతో మనమందరం కలిసి పనిచేసి భవిష్యత్ తరాలకు ఇటు పొద్దుటూరు సమాజానికి అటు రాష్ట్ర అభివృద్ధికి మనమందరము మనవంతుగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.